మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వసత్యవంతుడు, సకల యుగముల్లో రాజు అయినవాడు, అక్షయుడు, అద్వితీయుడు, ఘనుడు, గనుడైన వాడు, రాజు, ప్రభువులకు ప్రభు, సదాకాలము జీవించువాడు, సదాకాలం మనతో ఉండువాడు, సకలము చేయగలిగిన వాడు, సర్వాధికారి, సర్వసైన్యములకును అధిపతి, నోటి మాట చేత సమస్తమును సృష్టించినవాడు, శ్రీమంతుడు, అద్వితీయుడు, ఉన్నత స్థలముల్లోనూ పరిశుద్ధ స్థలముల్లోనూ నివసించువాడైనను, విరిగి నలిగిన హృదయము గలవారిని, దీన మనస్సు గలవారిని ఉజ్జీవింపచేయుటకు, వారి యొద్దకు వచ్చి నివసించుటకు ప్రేమ కలిగిన వాడు, సాత్వికుడు, దయాశీలుడు, కృపాసత్యములు కలిగిన వాడు, మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 13వ కీర్తన 5వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 13వ కీర్తన 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. ఇంగ్లీష్ బైబిల్ గాన మీరు చదివినట్లయితే, ఇంగ్లీష్ వెర్షన్స్ మీరు చూసినట్లయితే, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను అనే మాట 6వ చరణంగా లేదా 6వ వాక్యంగా మనకి కనిపిస్తుంటుంది. తెలుగులో 5 వాక్యాలతోనే సరిపెట్టారు. 6వ వాక్యం చాలా మంచి వాక్యం, లేదా తెలుగులో 5 తీసుకోండి. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను. దేవుడు మన ఎడల చూపించినటువంటి ఒక గొప్ప కృప, మహా ఉపకారం అన్నాడు. మామూలు ఉపకారం కాదండి, మహోపకారం అన్నాడు. ఉపకారం చేయటమే గొప్ప. ఉపకారం చేయటం చాలా కష్టమైన రోజులు కదా ఇవి. దోచుకుంటున్నారు, చైన్ స్నాచింగ్ అంటున్నారు, దారిలో వెళ్ళే వాళ్ళని కొట్టి డబ్బులు లాగేసుకుంటున్నారు, సెల్ ఫోన్లు లాగేసుకుంటున్నారు. అవి అట్లా పెట్టి సెల్ ఫోన్ ఎవడైనా లాక్కొని వెళితే దాన్ని కొనటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్లో కొనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి దాని యొక్క సెకండ్ హ్యాండ్ ఎప్పుడైనా అమ్మేటప్పుడు ఫోను మనం అమ్మేమనుకోండి, మనం ఎక్కడి నుంచి అయితే కొన్నామో దాని యొక్క ఆ కవరు, దాని యొక్క ప్యాకెట్, ఆ యొక్క అవన్నీ ఇచ్చేస్తాం వెనక్కి. సో అది కరెక్ట్గా అట్లా అమ్మితే ఓకే. అలా కాకుండా ఓన్లీ ఫోన్ ఏముందంటే మనకు అర్థం కాదా ఎక్కడో దొంగతనం చేసిందని. అవి కూడా కొంటుంటారు కొందరు సహోదరులు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. మిమ్మల్ని నేను కొంత డిసప్పాయింట్ చేస్తున్నానేమో. మంచిది, వినండి సహోదరులారా. మహోపకారాలు చేసి ఉన్నాడు దేవుడు మనకి. ఉపకారం చేయటమే కష్టంగా ఉన్న రోజుల్లో మనం ఉన్నాం. దొంగతనాలు, దోపిడీలు, ఇబ్బందులు, పక్కన వాడిని ఆక్రమించుకుంటాం, దోచుకుంటాం అనే స్థితిలో ఉన్న ఈ రోజుల్లో దేవుడు నీకు ఏదో పోయిందిలే అని ₹2 వేయటం, పోతే పోయిందిలే అని చెప్పి ఇలా చేయి విదల్చటం అట్లా చేయలేదట. ఉపకారం చేయలేదు, మహా ఉపకారం. అంటే పీపుల్ అట్లా మనుషులు దాన్ని చూసి ఆహా వీడి జీవితం ఇట్లా అయిందేంట్రా అనుకునే ఉపకారం దేవుడు మీకు నాకు చేసి ఉన్నాడు. నా జీవితంలో జరిగింది అదే. నా బ్రతుకు నాకు తెలుసు. ఈరోజు నేను ఇట్లా ఉన్నానంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితంలోకి రాకపోతే, నా జీవితంలోకి రాకపోతే, ఆయన్ని నేను దేవునిగా కలిగి ఉండకపోతే, నా దేవుడిగా ఆయన ఉండి నన్ను నడిపించకపోతే, నాకు వాక్యమై ఉండి వాక్యమైన దేవుడిగా ఉండి నన్ను నడిపిస్తూ ఉండకపోతే, సహోదరులారా, నేనేమైపోయేవాడిని? డెఫినెట్గా బతికుండేవాడిని కాదు. 100% బతికుండేవాడిని కాదు. అప్పటికి అప్పుడప్పుడు దగ్గర అవటం, వీక్ అవటం, అప్పుడప్పుడు జ్వరం వస్తే ఒక 5-6 రోజులు జ్వరం ఉండటం, ఇట్లాంటివి ఉంటా ఉండేవి. కానీ దేవుడు కృపను బట్టి ఈ రోజుల్లో అవేమీ లేవు. ఎప్పుడన్నా వస్తే ఇట్లా దగ్గర రావటం కానీ అవి కానీ.
అన్నిటిని విడిచిపెడతానికి దేవుడు కృప చూపించాడు. అనేకులకు మాదిరిగా ఉండటానికి కృప చూపించాడు, నిలబెట్టాడు. సహోదరులారా, ఇది ఉపకారం అంటారా, మహోపకారం అంటారా? దారిపోయేవాడిని దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. ఒక చిన్న సంఘటన బైబిల్లోంచి మీతో చెప్తాను. వాక్యంలో నుంచి అయితే మీకు ఇంకా బాగుంటుందని నా ఆలోచన. సాక్ష్యాలు మన అందరికీ ఉన్నాయి. మన జీవితంలో దేవుడు చేసిన మహోపకారాలు చెప్పండి అంటే ఎడతెరిపి లేకుండా చెప్తాం. అయితే ఒకసారి అమాలేకీయులు కొందరు వచ్చి దావీదు వేరే ప్రదేశంలో సౌలుకు దూరంగా నివసిస్తున్న రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఆకీష్తో కలిసి రాజైనట్టు ఫిలిస్తీన్ రాజైన ఆకీష్తో కలిసి యుద్ధానికి బయలుదేరతాడు. ఫిలిస్తీ సర్దార్లు దావీదు వద్దు అంటారు. ఆకీష్ ఏమో ఇతని దగ్గర నాకు ఏ దోషం కనపడలేదని యేసు ప్రభు గురించి పిలాతు చెప్పినట్లు చెప్తుంటాడు. ఫిలిస్తీ సర్దార్లు అతను వస్తే మేము రాము అని తెగేసి చెప్పినట్లుగా మాట్లాడతాడు. దావీదుని ఆకీష్ వెళ్ళిపోమంటాడు. అతను తనకున్న చిన్న సైన్యంతో బయలుదేరతాడు ఆ జనులతో. దావీదు దుఃఖపడతాడు. సరే ఏదైనా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఆ 2-3 రోజులు దాంట్లో అమాలేకీయులు వచ్చి దావీదప్పుడు నివాసం ఉంటున్నటువంటి సిక్లగు అనే పట్టణాన్ని పట్టుకొని దాన్ని కాల్చేసి భార్యని పిల్లల్ని అందరినీ దాని కలిగి అంతా తీసుకొని పోతారు. ఇక్కడ వరకు మీ అందరికీ తెలిసిన స్టోరీ. ఈ అమాలేకీయుల్లో ఐగుప్తులో పుట్టినటువంటి ఒకడు అమాలేకీయుడికి దాసుడిగా ఉంటుంటాడు, బానిసగా అమ్మబడతాడు. ఈ ఈ ఐగుప్తీయుడైన అమాలేకీయుల దగ్గర ఉంటున్న దాసుడు ఐగుప్తీయుడికి జ్వరం వస్తుంది. అది గుర్తుంచుకోండి, కొంచెం బాగోదు, అనారోగ్యం పాలవుతాడు. ఎప్పుడైతే అనారోగ్యం పాలయ్యాడో ఇక వీడిని మనం ఎక్కడేసుకు తిరుగుతాం, వీడికి ట్యాబ్లెట్లు అనుకున్నాడో, లేదా వీడికి మనం ఎక్కడ చాకరీ చేస్తాం, మనకి వీడి చాకరీ చేయాలి కానీ అనుకుని ఆ అమాలేకీయుడు ఇతన్ని విడిచిపెట్టి ఎడారిలో వెళ్ళిపోతాడు. దారిలో అతనికి వెళ్ళటానికి ఓపిక లేదు, అనారోగ్యం. అతను దావీదు కంటపడతాడు. దేవునికి స్తోత్రం. అతను దేవుని సంబంధి అయిన దావీదుకి కంటపడతాడు. దావీదు అతను చూసి ముందు అతనికి 3 రోజుల నుంచి ఏం తినలేదని చెప్తే పెట్టాల్సిన మంచి మంచి ఫుడ్ అంతా పెట్టి అతని ప్రాణం తెప్పరిల్లిన పిలిపించుకొని వచ్చి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి ఇలాగంటే ఇలాగా మేము అవన్నీ కొట్టుకుంటూ వచ్చా, సిక్లగ్ను కూడా కట్టింది మేమే అని చెప్తా. అతను నువ్వు నాకు దారి చూపిస్తావా అని దావీదు అతన్ని అడిగితే, నా యజమానికి మళ్ళీ అప్పగించనానన్నా నా ప్రాణం తీను అని చెప్పిగానే నువ్వు నీ దేవుని బట్టి నాకు ప్రమాణం చేస్తే నేను చూపిస్తాను అంటాడు. అప్పుడు దావీదు అతన్ని తీసుకొని బయలుదేరతాడు. అంటే ప్రమాణం చేసాడని దావీదు ఏం చూపించలేదు, కానీ దావీదు తప్పనిసరిగా అతనికి భరోసా ఇచ్చి ఉంటాడు. దిక్కెవడో అసలు ఎవడో తెలియనప్పుడే అతనికి అన్నము అవన్నీ పెడితే సహాయం చేసిన వాడికి సహాయం చేయకుండా ఉంటాడా? డెఫినెట్గా. ఈ యొక్క ఐగుప్తీయుని గురించి ఎక్కడా మళ్ళీ రాయబడలేదు. కానీ నేను అనుకుంటాను ఇతను దావీదు యొక్క దండుతో పాటే వెళ్ళాడు, వాళ్ళందరినీ జయించాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి ఐగుప్తుకి పంపివేయబడ్డాడు. ఇట్లా ఏం బైబిల్లో రాయలేదు. దావీదు అతనికి సహాయం చేసిన వాళ్ళని ఎవ్వరిని విడిచిపెట్టలేదు. మీరు గన 30వ అధ్యాయం చివరి భాగాలు చదివినట్లయితే దావీదు దోపుడు సొమ్మును తీసుకొని స్నేహితుల దగ్గరికి పంపిస్తాడు, యోధా పెద్దల దగ్గరికి పంపిస్తాడు. కొంత ఆశీర్వాదంగా వాళ్ళకి ఇస్తున్నాను అని చెప్పి తనకు దోపుడు సొమ్ములో చాలా మందికి తెలిసిన వాళ్ళందరికీ పంపిస్తాడు. సహాయం చేసిన వాడిని ఎట్లా వదిలిపెడతాడు? అందులో తన భార్యని పిల్లల్ని తెచ్చుకుంటా సహాయం చేశాడు. ఇతను నాకు తెలిసినంత వరకు తర్వాత అదే దేశంలో దావీదు ఉన్నంతకాలం బ్రతుకుంటాడు. దావీదు తర్వాత కూడా బతుకుతాడు. ఎందుకనంటే దావీదు తర్వాత మళ్ళీ అతని యొక్క కుమారుడు ఇంకో 40 ఏళ్ళు చేశాడు. దావీదు 40 ఏళ్ళు, ఇతను 40 ఏళ్ళు, 80 ఏళ్ళు. చక్కగా అతని గురించి అందరికీ తెలుసు. ఇతని వల్లే మేము అందరినీ తెచ్చుకున్నాము, లేకపోతే ఏమయ్యేవాళ్ళం ఏంటో అని ఒక ఆలోచన. సహోదరులారా, దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తాడు. నేను వాళ్ళని కలుసుకోగలనా లేదా అని. కలుసుకుంటావు అని దేవుడు చెప్తాడు. అప్పటికే ఇతను జ్వరం వచ్చేటట్లు దేవుడు చేస్తాడు. బహుశా అక్కడ ఉండిపోతాడంతే. ఇతను జ్వరం రావటం వాళ్ళ యజమానికి అర్థం కాల. ఇతని జ్వరం రావటం దైవ చిత్తమే. కొంత దుఃఖం కలిగిన తర్వాత మహారాజుతో కలిసి ఉన్నాడు. సహోదరులారా, దేవుని సంబంధి, దేవుని చిత్తానుసారుడైన మనిషికి
కలిసినటువంటి ఈ ఐగుప్తీని బ్రతికే ఇట్లా మారితే దేవుడే మన జీవితాల్లోకి వస్తే మన బ్రతుకు ఇంకెంత గొప్పగా ఉంటుంది. దావీదు అతనికి చేయవలసిన ఉపకారాలు చేశాడు. దేవుడు మనకి మహోపకారాలు చేశాడు. ఎంత ఉపకారాలు చేశాడు. మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. మన నిమిత్తం తిరిగి లేచి మన కొరకు గాయపరచబడి చాపినటువంటి అతని చేతితో మనల్ని పట్టుకొని ఎత్తుకొని ముద్దాడి తనతో పాటు ఉండటకు సదాకాలం మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. ఇది మహోపకారం కాదా? దీనిని బట్టే కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నాకు మహోపకారములు చేసి, ఒకటి కాదు రెండు కాదు, మహోపకారాలు చేసి ఉన్నాడు. మహోపకారాలు చేసి నేను ఆయన కీర్తిస్తాను. సహోదరి సహోదరుడా, దేవుని కీర్తించేటటువంటి ఆ మనస్సు నీ హృదయంలో ఉందా? దేవుడు నీకు మహోపకారాలు చేయలేదా? నా పితరులు నాకు తెలియదు, కానీ ప్రమాణమే 4 తరాల నుంచి కూడా మేము క్రైస్తవులం అని మా అన్నయ్య వాళ్ళు, మా 4th ఫాదర్స్ అట్లా చెప్పినట్లుగా మా అన్నయ్య వాళ్ళు చెప్తారు. 4-5 తరాలు, 5వ తరం మాకన్నా ముందు 5వ తరం వాళ్ళు ప్రభుని నమ్మినట్లుగా కొన్ని దాఖలాలు ఉన్నాయి. అంతకుముందు మేము విగ్రహారాధికులమే. నా భార్య తండ్రి అయితే తను మాకు సుమారు పెళ్ళైన తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఆయన నందిని తల మీద పెట్టుకొని ఊరేగించేటటువంటి వారిలో నుంచి వచ్చాడు ఆయన. కనుక సహోదరులారా, నా కుటుంబ నేపథ్యం అది. ఒకవేళ అలా కాకపోతే ఈ పాటికి మేము కూడా ఎక్కడుండేవాళ్ళం, ఏం చేసేవాళ్ళం ఏమో, మా స్థితి ఏంటో మాకు తెలియదు. కానీ దేవుడు మా జీవితాల్లోకి వచ్చాడు. ఆయన మమ్మల్ని రక్షించాడు. మేము ఆయన వైపు తిరగటానికి కృప చూపించాడు. ఆయన వైపు రావటానికి ఆయనే మాకు మార్గంగా మారాడు. ఆయనే మాకు జీవంగా మారాడు. ఆయనే మా జీవితాల సత్యాన్ని స్థాపించాడు. దీన్ని మనం ఏం చెప్తాం? ఎట్లా పొగుడుతాం? ఆదివారం ఆరాధన వస్తుందంటే సంతోషంగా వెళ్తాం, చేతులు ఎత్తుతాం, ఆయన సన్నిధిలో తలలు వంచుకుంటాం, ఒక్కోసారి తల పైకెత్తుతాం. ప్రియుడా, నా దేవా, నా తండ్రి. ఆరాధించకుండా ఉండగలమా? ఆయన స్తుతించకుండా ఉండగలమా? ఆయన సేవించకుండా ఉండగలమా? కీర్తిస్తాం, గణపరుస్తాం. అట్లా దేవుని కీర్తించడానికి దేవుడు మహోపకారాలు చేశాడని నేను చెప్పను, కానీ మహోపకారాలను బట్టి కీర్తించకపోతే మనం కృతజ్ఞత లేని వారిగా మారిపోతాం. కృతజ్ఞతను తెలియజేద్దాం, ప్రభు సన్నిధిలో సాగిలపడదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి సమయంలో మీ సన్నిధానానికి మేము చేరి ఉండగా నీ కనికరం, నీ కటాక్షం, నీ కృప మా జీవితాలకు అనుగ్రహించి నడిపించిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు. మంచి దేవుడా, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కనికరించు, క్షేమాన్ని దయచి మేడల నువ్వు చూపించిన గొప్ప కార్యాలను బట్టి మేము నీకు ఏం చెల్లించగలం? ఎన్ని చెల్లించినా ఏం చెల్లించినా మేము రుణస్థిరమేనని తలలోంచి ఒప్పుకుంటున్నాను. నీ కటాక్షం మాకు దయచేసి నడిపించు. మా జీవితంలో నువ్వు చేసిన మహోపకారాలు. ఆ ఐగుప్తీయుడు చచ్చిపోతానేమో అనుకున్నాడు, దావీదుని వాడిని కనపరిచాడు. దావీదుతో పాటే ఉన్నాడు, దావీదుతో పాటే వెళ్ళాడు, దావీదుతో పాటే తిన్నాడు, దావీదు తెచ్చుకునేవి తిన్నాడు. అయ్యా, ఈరోజు నువ్వు మాకు జీవాహారంగా మారు, జీవజలపుల ఓటైనటువంటి వానిగా మా మధ్యలో ఉన్నావు. నిన్ను బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభు. కనికరించు, క్షేమాన్ని దయచి తండ్రి. మరొకసారి నాయన ఈ సమయంలో ఆ ప్రతి ఆదివారపు ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాం. నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి, సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి, పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి, కాపర్లను మీరు జ్ఞాపకం చేసుకోండి, వాక్యం విత్తేవారిని జ్ఞాపకం చేసుకోండి, ఆరాధన నడిపించే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. సమస్తం మర్యాదగా క్రమంగా జరగటానికి కృప దయచేయండి. నేను చొచ్చుకొని లోకం సంఘాల్లోకి వస్తున్న రోజుల్లో అడ్డుకట్ట వేయమని ప్రార్థన చేస్తాను. ఉద్యోగం కలిగిన వారు లేపమని ప్రార్థన చేస్తున్నాను. నెహెమ్యాల్ని లేపమని ప్రార్థన చేస్తాను. అటు స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మందిరంలో జరిగే ఆరాధన మీరు ఆశీర్వదించండి తండ్రి. నాయన, నిన్ను కలిగిన వారు నీ రక్షణని బట్టి ఉల్లసించేవారిగా మార్చండి. అటు ఉన్న స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగంలో మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.